హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, కొబ్బరి బర్ఫీ అనమాట. అది బెల్లంతో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఇటువంటి పెద్ద కాయలు 2 కాయలు తీసుకున్నాను. ఆ 2 కాయల తలకు ముక్కలు ఇన్ని అయితే వచ్చాయి. దీనికి ఇప్పుడు 1/2 కేజీ బెల్లం అనేది పడుతుంది. ఇవ్వండి, ఇలా తెచ్చుకున్నాను బెల్లం అయితే. ఈ బెల్లం మొత్తం కరిగించుకుని ముందు ఇవైతే చేసేసుకుందాం. మొత్తం కోరేసుకొని రెడీ చేసి పెట్టుకున్నామంటే అది మనం కేక్ చేసుకోవడానికి, అది బర్ఫీ అనేది కేక్ ముక్కలా కరెక్ట్ కట్ చేయడానికి మనకు బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ముందైతే పాకానికి నీరు పెట్టుకుందాం, ఇవి కోరిసి రెడీ చేసి పెట్టుకుందాం. దానికోసం ముందైతే ఇగోండి ఇలాగైతే కడాయి ఒకటి పెట్టుకున్నాను. కాస్త వాటర్ ఎక్కువ వేయొద్దు. ఎక్కువ వేయకుండా ఈ బెల్లం మొత్తాన్ని ఇలా వేసాము అంటే ఇదిగోండి మొత్తం ఇది నేనైతే చితక్కొట్టి వేసుకున్నాను. ఇది ఇలా మొత్తం చితక్కొట్టడం అయితే అయిపోయింది. అది అలాగా కాసేపు ఉంచామంటే మొత్తం పాకం వస్తుంది కదా. ఇంతలో మనమైతే కొబ్బరి మొత్తాన్ని పొడిలా తయారు చేసుకొని రెడీ చేసుకుందాం. ఇది కరిగేలాగా ఇవ్వండిలా మొత్తం కొబ్బరి అంతా పొడి చేసుకున్నాం కదా. ఇది కూడా ఇంచుమించుగా పాకం దగ్గర పడుతుంది కదా. ఇంకా ఇది పాకం పూర్తిగా గట్టి పాకం వచ్చేయాలన్నమాట. అరిసెల పాకం అంటారు కదా, దానికన్నా ఇంకా గట్టిగా రావాలి. వస్తే మనం ఈ పొడి ఇందులో వేసాము అంటే మనకి బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో కాస్తంత యాలకి పొడి అయితే వేసుకుందాం. ఇగోండి ఇంత యాలకి పొడి అయితే పడుతుంది. యాలకి పొడి వేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఫస్ట్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది లిక్విడ్ ఇచ్చేసుకున్నాను. తర్వాత బెల్లాన్ని మొత్తాన్ని వడగట్టుకున్నాక ఇది హై ఫ్లేమ్లో అయితే ఇప్పుడు పెట్టుకున్నాను. చూడండి పాకం ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే వాటర్లో వేసి చూద్దాం. ఇదిగోండి ఇంకా వాటర్ అయితే ప్లేట్లో వేసుకున్నాను. చూడండి ఇందులో ఇప్పుడు వేస్తే పూర్తిగా గట్టిగా టంగ్ అనేటట్టు రావాలి. చూడండి గట్టిగా వచ్చింది కదా పాకం. అయితే ఇంకా గట్టిగా అవ్వాలి మరి కాస్త. అసలు ఇలా కూడా మనకి అంటకూడదు. ఇంకాస్త వచ్చింది అంటే మనం మొత్తాన్ని కొబ్బరి పొడి అంతటిని వేసేయచ్చు. మనం కొబ్బరి పొడి వేయగానే ఇది కాస్త పలచబడిపోతుంది కదా. సో అందుకని చెప్పి ఇది ఇంకాస్త గట్టిగా రావాలని చెప్పడం, ఇంకేం కాదు. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం. మనం ఇది కలుపుతూ ఉంటే మనకి దాని కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. లేకపోతే పూర్తిగా విడిచిపెట్టేసాము అంటే మనకు అంత బాగా తెలియదు కదా. చూడండి కళాయికి అంటుకోకుండా పూర్తిగా పైకి లేచిపోతుంది కదా. అంటే ఇది ఇంకా గట్టి అయిపోయినట్టు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా పూర్తిగా ఉండపాకం అంటారు కదా, దీన్నే ఉండపాకం అంటారు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా చూడండి, ఇంకా మనం అయితే కొబ్బరి పొడి మొత్తాన్ని వేసేద్దాం ఇందులో. మనం వేస్తుంటే చూస్తున్నారా అది పొంగుతున్నట్టు సౌండ్ వస్తుంది మనకి. ఎందుకంటే మనకి ఇందులో పూర్తిగా వాటర్ లేకుండా అయిపోయింది కదా. మనం ఇది వేస్తుంటే అది వాటర్ తగలగానే మనకి సౌండ్ వస్తుంది. అంటే మనకి కరెక్ట్ ఆ పాకం వచ్చినట్టు అనమాట. ఇంకా ఇది వేసాక కనీసం ఒక 15 to 20 minutes మనకి ఇంకా ఇది బాయిల్ అవ్వాలి. అయితేనే మనకి మళ్ళీ ఇందులోని వాటర్ అంతా పీల్చుకుని మనకి మళ్ళీ కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట. మనకి సరిపోతుంది. మరి ఇంకా ఎక్స్ట్రా కొబ్బరి వేసినా కూడా ఇంకా మరి ఎక్కువైపోతుంది మనకి. మరి ముక్క రాకుండా ఇలా ఉండిపోతుంది. దగ్గరకు అయ్యాక ఇంకాస్త వస్తుంది కదా. చూడండి ఇంత కొబ్బరి అయితే ఉండిపోయింది. నాకు ఒక చెక్క అంత కొబ్బరి ఉండిపోయింది. ఇంకా నేను వేసుకున్న 1/2 కేజీ బెల్లానికి ఇది ఇంతే అయ్యింది. ఇంకాస్త బాగా దగ్గర అయ్యాక అప్పుడు చూద్దాం మళ్ళీ. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి చూస్తున్నారు కదా, కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. పూర్తిగా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇగోండి ఒక ప్లేట్కి అయితే ముందు కాస్త నెయ్యి రాసుకొని మనం అందులో వేసేసుకుందాం. అది ఇప్పుడు ఇంకా ఇందులో కొబ్బరి మొత్తాన్ని వేసేద్దాం.
ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా, వేసుకుని మొత్తం ప్లేట్ మొత్తం సర్దుకొని బాగాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే మనకి ఇది కరెక్ట్గా బర్ఫీ అనేది మనకి ఎక్కడ తేడా లేకుండా వస్తుంది అనమాట. ఇదిగోండి దీనికి అంటుకుంటుంది కదా, ఇది కాస్త పైన ఆ ఒక అట్లకర్రకి కాస్త నెయ్యి రాసుకొని దాంతో మనం ప్రెస్ చేసుకుంటే బాగా అయిపోతుంది మనకి. లేదా ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ప్రెస్ చేసినా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా గట్టి అట్లకర్ర అయితే తెచ్చుకున్నాను. చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే మనకు మొత్తం బాగా బర్ఫీ గట్టిగా అవుతుంది. ఇదిగోండి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇలా ఉంచామంటే కాస్త గాలి బారినాక ఇంకాస్త చల్లగా అయినాక మనమేమో నైఫ్తో ఘాట్లు పెట్టుకుందాం. ఇంకా ఇంత ఉన్నది, ఇది వేరే ప్లేట్లో అయితే వేసుకుంటాను. ఇంకా మిగిలింది కూడా ఇలా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి రెండింటికి అయితే మనం మనకు కావాల్సిన షేప్లో కాస్త ఇలా ఘాట్లు పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి అది విరపడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. లేదు అంటే అప్పుడు మనకి మరి అది విరవడానికి మనకు ఛాన్స్ లేకుండా అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే ఇదిగోండి ఇలా డైమండ్ షేప్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇది బాగా ఆరింది అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా మొత్తం అయితే ఘాట్లు పెట్టుకొని 2 ప్లేట్లకు కూడా అలాగే పెట్టేసుకుందాం. ఇక కాస్త మనకి ఘాట్లు పెట్టుకున్నాక మనం ఏమైనా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే జీడిపప్పు కానీ బాదం పప్పుతో కానీ ఇలా డెకరేషన్ చేసుకుంటే అయితే ఇది మెరూన్ కలర్లో వచ్చింది కాబట్టి మనకి జీడిపప్పుతో డెకరేషన్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం నీట్గా జీడిపప్పు అంతా అమర్చుకుందాం. ఇదంతా చూడండి ఎంత బాగా పీసెస్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా చూస్తున్నట్టు ఎంత బాగా వచ్చిందో. ఇలా డైమండ్ షేప్లో అన్నీ మనం కట్ చేసుకున్నాం కదా, మిగతా ముక్కలు కూడా అలాగే ఈజీగా పీసెస్ అనేది తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్. ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా.